ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటంటే రేకాబీయులు అనే వారి గురించి చెప్పాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మన శుక్రవారం కూడా ఇదే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రేకాబీయుల గురించి ఎందుకు చెప్తున్నామంటే రేకాబీయుల నుండి మనము ఏదో నేర్చుకోవడానికి దేవుడు ఈ మాటనే చెప్తా ఉన్నాడు. రేకాబీయుల నుండి మనకి ఏదో సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఆ యొక్క రేకాబీయుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రేకాబీయులను బట్టి ఇశ్రాయేలీ ప్రజలు తెలుసుకోవాలని ఆ రోజు రేకాబీయుల గురించి దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీ ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళని గురించి దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనమందరం తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎవరు ఈ రేకాబీయులు అంటే యాకోబుకు పుట్టిన వారిని ఇశ్రాయేలీలు అంటారు. అలాగే రేకాబుకు పుట్టిన వారిని రేకాబీయులు అంటారు. యాకోబుకు పుట్టిన వారిని ఇశ్రాయేలీలు అంటారు. రేకాబుకు పుట్టిన వారిని రేకాబీయులు అంటారు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది ఉన్నారు. కానానీయులు ఉన్నారు, యబూసీయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, హివ్వీయులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు. ఇలా రకరకాల జాతుల ప్రజలు ఉన్నారు. ఈ రకరకాల జాతుల ప్రజల్లాగే రేకాబీయులు కూడా ఉన్నారు. ఈ రేకాబీయులు ఎవరు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే దినవృత్తాంతాల గ్రంథములో 1వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యోతీయులను, సూకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. తీశారండి అందరూ కూడా. దినవృత్తాంతాల గ్రంథము అంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనము. ఈ వచనంలో రేకాబీయులు ఎవరనే విషయాన్ని దేవుడు వ్రాయించాడు. ఇక్కడ 4 జాతుల ప్రజలు కనపడుతున్నారు. ఎవరు ఆ 4 జాతులు అంటే 1 తిరాతీయులను, 2 సిమ్యాతీయులను, 3 సుకోతీయులను, 4 కేనీయులు. 4 జాతుల ప్రజలకు కనపడుతూ ఉన్నారు. ఈ 4 జాతుల్లోనూ కేనీయులకు సంబంధించిన వారు ఈ రేకాబు వంశస్థులు. ఈ కేనీయులు అంటే కానానీయులు, యెబూసీయులు ఎలాగున్నారో, ఇశ్రాయేలీలు ఎలాగున్నారో కేనీయులు అనేవాళ్ళు కూడా ఉన్నారంట. ఆ కేనీయులకు సంబంధించిన వారు ఈ రేకాబు వంశస్థులు. అంటే ఈ రేకాబుకు మూల పురుషుడు ఎవడంటే ఎవరండి? హమాతు అంట. ఈ రేకాబు కంటే కూడా ముందు ఎవరున్నారండి? తండ్రి ఎవరు? ఈ రేకాబు వంశస్థులకు తండ్రి ఎవరు? హమాతు అట. ఈ హమాతుకు మూలం ఎవరంటే కేనీయులు. అంటే కేనీయులలో నుండి హమాతు వచ్చాడు, హమాతుల్లో నుండి రేకాబు వచ్చాడు, రేకాబులో నుండి రేకాబీయులు వచ్చారు. అంటే రేకాబు పుట్టక మునుపు ఈ రేకాబీయులను ఏమనేవారంటే కేనీయులు అన్నమాట. రేకాబు పుట్టిన తర్వాత రేకాబీయులు అయ్యారు వాళ్ళు. రేకాబు పుట్టక మునుపు కేనీయులకు సంబంధించిన వారు వీళ్ళందరూ. ఈ జాతులు 3 జాతులు ఉన్న లేఖికులు వీళ్ళందరూ రేకాబుతో సహా. రేకాబు పుట్టిన తర్వాత మారిపోయింది. రేకాబు తర్వాత రేకాబీయులు అయ్యారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అయితే అంటే ఈ రేకాబీలు ఇంకా ఈ వాక్యానుసారంగా చూస్తే ఎవరికి సంబంధించిన వారు అనే దాని గురించి మరొక ఆధారం బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంది. కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన మాటల ప్రకారంగా మోషే మామ అయినటువంటి, అంటే మోషే మామగారు అయినటువంటి కెయీను, మోషే మామ పేరు రగుయేలు అని ఒక చోట రాయబడి ఉంటుంది, ఇత్రో అని ఒక చోట రాయబడి ఉంటుంది, ఇక్కడ కెయీను అని రాయబడి ఉంది. మోషే మామగారి పేరు రగుయేలు అని ఒక చోట రాయబడి ఉంటుంది, ఇత్రో అని ఒక చోట రాయబడి ఉంటుంది, ఒక చోట కెయీను అని ఒక చోట రాయబడి ఉంటుంది. అంటే ఈ కెయీను అని ఎందుకు రాయబడిందంటే అతని జాతి పేరు చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే అతను ఏ జాతి చెందినవాడు, కెయీను ఏ వంశానికి చెందినవాడు అనేది ఇక్కడ జాతి కంటే కూడా, అంటే ఇశ్రాయేలీలాగా కానానీయుల్లాగా కేనీయులు అన్నమాట వీళ్ళు. అంటే మోషే మామ ఎవరంటే కేనీయుడు. అంటే ఈ కేనీయులు ఎవరు? రేకాబుకు సంబంధించినటువంటి జాతి ఈ కేనీయులు అంటే మోషే మామగారు జాతిని, ఈ రేకాబు వంశస్థుల జాతిని ఒకటేలాగా ఉంది కదా చూస్తుంటే మనకి కేనీయులు. అంటే ఇప్పుడు మనము ఈ రేకాబీలు ఎవరికి సంబంధించిన వారని మనకు దీని ద్వారా అర్థమవుతుందంటే మోషే మామ అయినటువంటి ఆ కేనీయులు, అంటే రగుయేలు లేకపోతే ఇత్రో లేకపోతే కెయీనుకు సంబంధించినటువంటి జాతులుగా ఈ రేకాబు వంశస్థులు మనకు తెలుస్తున్నారు. ఇదే కాకుండా కొంతమంది దైవజనులు, పెద్ద పెద్ద పండితులు కూడా ఇది అయి ఉండొచ్చు అని కొంచెం వాళ్ళు కూడా సందేహపరంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రేకాబీయులు యొక్క మూలం ఏమిటో దీన్ని బట్టి మనం తెలుసుకున్నప్పుడు, అంటే ఈ రేకాబీయులు ఎవరు అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. రేకాబీయులు అంటే ఎవరంటే రేకాబుకు పుట్టిన వారిని రేకాబీయులు అన్నారు. ఆ రేకాబు ఎక్కడి నుంచి వచ్చాడంటే వారి తండ్రైన హమాతు వలన హమాతు ఎక్కడి నుంచి వచ్చాడంటే కేనీయుల నుండి వచ్చాడు. ఈ కేనీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే మోషే మామ అయినటువంటి కెయీను అనే వాళ్ళ నుంచి వచ్చినట్లుగా ఇది మనకు సర్కిల్ చూస్తుంటే అర్థమవుతుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఈ ఇంతగా గొప్పగా చెప్తున్నాం మనం, అసలు ఏంటి వీళ్ళ గొప్పతనం ఏంటి, ఈ రేకాబీల గొప్పతనం ఏంటి, ఎందుకు దేవుడు వీళ్ళ గురించి చెప్తున్నాడు అనే దాని విషయానికి వస్తే, అసలు ఈ రేకాబీలు ఎక్కడున్నారు బైబిల్లో అనేదాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో కనపడతారు ఈ రేకాబీయులు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంలో ఈ రేకాబీయులు మనకు కనపడతారు. తీయండి ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం ఫస్ట్ నుంచి. హోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనముడునైన అబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన ఆరాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయాషేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను కనుక మేము ద్రాక్షారసము త్రాగము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి జాగ్రత్తగా. ఒకరోజు ఇర్మియాకి దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి, నా కుమారుడా ఇర్మియా, యెరూషలేములో కాపురం ఉంటున్నటువంటి రేకాబీయుల వద్దకు నువ్వు పోయి రేకాబీయులతో నువ్వు మాట్లాడి
ఆ కుటుంబకులందరినీ కూడా యెరూషలేము దేవాలయములో మందిరములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గదిలోనికి తీసుకుని వచ్చి వాళ్ళని త్రాగమని ద్రాక్షారసం ఇవ్వు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు యిర్మీయా అలాగే ప్రభువా నేను అలాగే తీసుకొస్తాను అన్నాడు. ఇప్పుడు యిర్మీయాకు ఒక పని పడింది. ఏం పని? యెరూషలేములో రేకాబీలు ఎక్కడున్నారో నెలుక్కుని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ప్రత్యేకింపబడిన ఒక గదిలోనికి తీసుకువచ్చి ద్రాక్షరసం ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి. అది యిర్మీయా పని. ఇప్పుడు ఈ రేకాబీలు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారని చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారని చెప్తానమ్మా నేను మీకు. వెళ్ళి తీసుకురండి, పలానా వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారంట. ఎక్కడున్నారని చెప్పాలా? శ్యామల సెంటర్లో ఉన్నాడా? కోటిబిల్లి బస్ స్టాండ్లో ఉన్నాడా? గోదావరి రోడ్డున ఉన్నాడా? దేవీ చౌక్లో ఉన్నాడా? కంబాల్ చెరువులో ఉన్నాడా? వియ్యలపురంలో ఉన్నాడా? తెలక్కు రోడ్లో ఉన్నాడా? ఎక్కడున్నారు చెప్తే కదా. మీరు లాలా చెరువులో ఉన్నాడా? రాజమండ్రి ఎక్కడున్నాడో చెప్తే కదా మీరు తీసుకొస్తారు. నేను అలా చెప్పలేదు మీకు. రాజమండ్రిలో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి వెళ్ళి అంటాను నేను. అప్పుడు మీరు ఏం చేయాలి? రాజమండ్రి అంతా జల్లిడి పడితే తప్ప మీకు దొరకరు. అలాగే దేవుడు ఏం చెప్పాడంటే, రేకాబీలు అనే కుటుంబములు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళు యెరూషలేములో కాపురం ఉంటున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకురా అన్నాడు దేవుడు. ఇంతకీ ఆ రేకాబీలు ఎలాంటి వారంటే, వారిని సంచారకులుగా చెప్తూ ఉంటారు. వాళ్ళని సంచారకులుగా అంటే ఏమిటంటే, వాళ్ళకి ఒక చోట స్థిరంగా ఇల్లు ఉండదు. వారు ఎక్కడికి వెళితే అక్కడ గుడారాలు వేసుకుని నివసిస్తారు. వాళ్ళకంటూ సొంత స్థలం ఉండదు, వాళ్ళకంటూ సొంత పొలాలు ఉండవు, వాళ్ళకంటూ సొంత బిల్డింగులు ఉండవు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో నివసిస్తారు వాళ్ళు. చూడండి, ఇప్పటికి కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఊరు చివరిలో కొన్ని ఏరియాల్లో, మన ఊళ్ళో అంటే ఉండరు కానీ కొన్ని ఊళ్ళల్లోనూ ఊరు చివరిలో ఖాళీ ప్రాంతాల్లో ఎక్కడో చోట కొంతమంది గుడారాలు వేసుకుని ఉంటారు. చూసారా? గుడారాలు వేసుకుని ఏయో పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కొంతకాలం ఉంటారు. చెరువులు గొట్ల మీద గుడారాలు వేస్తూ ఉంటారు. రోడ్లు పక్కన గుడారాలు, ఖాళీ స్థలం ఏదైనా ఉంటే అక్కడ గుడారాలు వేసుకుని ఉంటారు. రోడ్లు పక్కన, చెరువు గొట్ల మీద, లేకపోతే గవర్నమెంట్ స్థలాల్లోనూ ఇలా గుడారాలు వేసుకుని ఉంటారు. వాళ్ళు పని చేసుకుంటారు. పని చేసుకున్న తర్వాత ఉన్నంతకాలం గుడారాల్లో ఉంటారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఆ గుడారాలు బీకేసుకుని మళ్ళీ వేరే చోటకి పోయి అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. ఇలా మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం. అలాగా రేకాబీలు ఎలాంటి అంటే ఒక చోట ఉండరు వాళ్ళు. ఎక్కడికి వెళితే అక్కడ గుడారాలు వేసుకుని జీవిస్తారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు అంటే అది కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు గుడారాలే ఎందుకు వేసుకోవాలి? అందరూ బిల్డింగులు కట్టుకుంటున్నారు కదా, 2-3 అంతస్తులు బిల్డింగులు కట్టుకుంటున్నారు కదా, 4-5 అంతస్తులు 5-6 అంతస్తులు అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు కదా, డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంటున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు కదా. ఎందుకు రేకాబీలు ఇల్లు కట్టుకోకూడదు? ఎందుకు రేకాబీలు గుడారాల్లో ఉంటున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తే, అనే విషయం గురించి మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాం. ముందు మీకు అర్థమవుద్ది. వాక్యం నేను పూర్తి చేస్తలోకి మీకు అర్థమైపోతుంది. రేకాబీలు ఇప్పుడు వీళ్ళు యెరూషలేము వచ్చి గుడారాలు వేసుకుని కాపురం ఉంటున్నారు. మొత్తం మీద యిర్మీయా వెళ్ళి ఆ రేకాబీలు ఎక్కడ నివసిస్తున్నారో పట్టుకుని బాబు నేను యిర్మీయా అంటే సహజంగా అప్పటికే యెరూషలేము అంతా మారుమోగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రవక్త ఆయన. ఆ దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా వచ్చి ఆ రాజుగారితోనూ యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితో చెప్తూ ఉంటారు. వాళ్ళేమో ఈయన కొట్టేస్తూ ఉంటారు, ఈయనేమో దెబ్బలు తింటూ ఉంటాడు. జైల్లో పాడేశారు, జైల్లో కూడా దెబ్బలు తింటున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిందల్లా వెళ్ళి చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళి, రాజా నువ్వు దేవుడికి విరుద్ధంగా నడుస్తున్నావు, ఇశ్రాయేలు వారులారా మీరు దేవుడికి విరుద్ధంగా నడుస్తున్నారు, యూదుల్లారా మీరు దేవుడికి విరుద్ధంగా నడుస్తున్నారు, కాబట్టి మీ మీదకి యుద్ధం వస్తుంది, మీరు హతమైపోతారు, మీరు హింసింపబడతారు, మీరు చిత్రహింసలు పాలవుతారు. రాజా నువ్వు సింహాసనం నుంచి దిగేస్తావు, నెబుకద్నెజరు వచ్చి నీ సింహాసనం లాగేసుకుంటాడు, ఇది వెళ్ళి చెప్పు అంటాడు దేవుడు. ఇది వెళ్ళి చెప్పంటే మరి యిర్మీయా
అలాగని రాజుతో చెప్తే కుదిరిద్దా? దేవుడు చెప్తున్నాడు, యిర్మీయా నువ్వు వెళ్ళి రాజుతో చెప్పు, వాళ్ళు నన్ను వదిలేశారు. వాడే కాదు, ఇశ్రాయేలీలందరూ వదిలేశారు, నన్ను యూదులందరూ వదిలేశారు, నన్ను ఆరాధించడం మానేసి వాళ్ళు నచ్చిన ఆరాధిస్తున్నారు, కాబట్టి వారికి అంతం వచ్చేసిందని చెప్పెళ్ళు, వాళ్ళు సంహరింపబడతారని చెప్పెళ్ళి, తిరుగుతారా నా వైపు తిరగమను, లేకపోతే వాళ్ళ పని అయిపోయిందని చెప్పెళ్ళాను. రాజు సింహాసనం నుంచి దిగిపోతాడని చెప్పు, వేరే నెబుకద్నెజరు అనే రాజు వచ్చి నీ సింహాసనం లాగేసుకుంటున్నాడని చెప్పు. అప్పుడు ఎలాగుంటుంది? యిర్మీయాని ఏం చేస్తాడు రాజు? ఊరుకుంటాడా? దేవుడితో అంటాడు యిర్మీయా, ప్రభా నేను వెళ్ళి చెప్పను, అలా చెప్పానంటే నన్ను చంపేస్తారు, నేను ఎక్కడ చెప్పను ప్రభా అంటే, దేవుడు అంటాడు నువ్వు చెప్పకపోతే నేనే నిన్ను భయపడతాను అంటాడు. నువ్వు భయపడ్డావా, నేను నిన్ను భయపడతాను అంటాడు. చూడు యిర్మీయా పరిస్థితి ఎలాగుందో. అయినా కానీ వెళ్ళి చెప్తాడు, దేవుడి గురించి వెళ్ళి చెప్తాడు. చెప్తే ఏమవుంది? వాళ్ళు కొడతారు. అమ్మా అలాగుంటుంది పాస్టర్ల పరిస్థితి. యిర్మీయాని ఏమన్నాడు దేవుడు? నువ్వు భయపడితే నేనే నిన్ను భయపడతాను, నువ్వు వెళ్ళు చెప్పు వెళ్ళు అన్నాడు. ఏం చేస్తాడు? ఇరవై చచ్చినట్టు వెళ్ళాడు చెప్పాడు, చితకొట్టేహారు ఆయన పట్టుకుని. ఏంట్రా నా రాజ్యం కూలిపోద్దా, నా సింహాసనం కూలిపోద్దా, నెబుకద్నెజరు రాజు వచ్చేసేసి నా రాజ్యాన్ని కూల్చేస్తాడా, మమ్మల్ని అందరినీ చెరపట్టుకుని బబులోను దేశాన్ని తీసిపోతాడా? బబులోను దేశం అంటే ఏంటి తెలుసా? అబ్రహాము వచ్చిన దేశం అది. దాన్ని ఇరాక్ అంటారు. ఇప్పుడు ఇరాన్ మన యుద్ధం జరిగింది ట్రంప్ గారికి అమెరికాకి గట్టను, దానికి పక్కన ఉంటుంది ఇరాక్ అనే దేశం. ఆ దేశాన్ని బబులోన్ అంటారు పూర్వం. అక్కడ తీసిపోతారా నన్ను, పట్టుకుని ఈయన తీసుకెళ్ళి జైల్లో పడిచి చితక్కొట్టండి అన్నాడు. కొద్దంతా తింటాక మాత్రం రోజుకు ఒక రొట్టె ఆడండి చచ్చిపోతాడు, లేకపోతే రోజుకు ఒక రొట్టె ఆడేస్తారు యిర్మీయాకి జైల్లో పెట్టి. తెలుసా మీకు? కొట్టి దెబ్బలు కొట్టి రోజుకు ఒక రొట్టె ముక్క ఒక రొట్టె ఆడేస్తారు యిర్మీయాకి తినని చెప్పేసి. ఏంటి కర్మ యిర్మీయాకి? నాకే నేను చెప్పనంటే దేవుడు ఊరుకుంటున్నాడా? ఊరుకుంటలేదు. చెప్పన్నాడు, దెబ్బలు తిని ఇంటికి వెళ్తే దేవుడు వాక్కు మళ్ళీ ప్రత్యక్షమవుతుంది యిర్మీయాకి. మళ్ళీ చెప్పంటాడు, వాళ్ళు వినలేదు కదా నువ్వు చెప్పిన మాట, ఈసారి ఇదిగో ఇలాగెళ్ళి చెప్పి ఈసారి వెళ్ళి అంటాడు. ప్రభువా నన్ను కొట్టేశారు అన్నాడు, పర్లేదు నేను నీకు ఏం భయం, నువ్వు వెళ్ళి అంటాడు. అలాగ ఉంటుంది పాస్టర్ల పరిస్థితి. అర్థమవుతుందా? అయాల యిర్మీయా కాదు, ఇవాళ పాస్టర్ల పరిస్థితి అంతే. తెలియదంతే మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద అలాగే చెప్పాడు. ఇప్పుడు రేకాబీ దగ్గరికి వెళ్ళు, తీసుకురా వాళ్ళని. తీసుకొచ్చి ఎక్కడ తీసుకురమ్మన్నాడు? దేవాలయంలో తీసుకురా. ఎక్కడికి? మందిరంలోని ఒక గదిలోకి తీసుకురా. ఎవరి గది అది? దేవాలయం మందిరం యొక్క యాజకుడు మనవలు, యాజకుడు కుమారుడైనటువంటి, కిందకు చదువుతూ ఉంటుంది చూడండి అక్కడ, హానాను కుమారుల గదిలోనికి తీసుకువచ్చి తిని. ఎవరు? యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోని తీసుకొచ్చి తిని. అంటే దేవుని దేవాలయానికి పాస్టర్ గారు, అంటే అప్పుడు యాజకుడు అనేవారు. ఆ యాజకుడు కుమారుడు హానాను. ఆ హానానుకు పుట్టిన కుమారులు ఉన్నారు, వాళ్ళ గది అంట. అంటే పాస్టర్ గారి మనవలు. అప్పుడు యాజకుడు అనేవారు, పాస్టర్ గారు కాదు, యాజకులు. అంటే మందిరం, యెహోవా మందిరం యొక్క యాజకుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మనవల గదిలోకి తీసుకురమ్మంటారు. తీసుకొచ్చి ఏం చేయమంటాడు తెలుసు దేవుడు? త్రాగడానికి వాళ్ళకి ద్రాక్షరసం ఇమ్మంటున్నాడు. ద్రాక్షరసం అంటే ఏంటో తెలుసా మీకు? వైను. ద్రాక్షరసం అంటే వైన్. వైన్ అంటే బ్రాందీ, అంటే మత్తు పదార్థం. ఇది ఏంటంటే ఇది ఎవరినో తీసుకొచ్చి ఎక్కడ తీసుకురమ్మన్నాడు? మళ్ళానో మందిరంలో తీసుకురండి. ఎవరంటే మందిరంలో గది ఉంది. అంటే అప్పుడు గదులుండి పాస్టర్లు ఎక్కడ నివసించాలంటే ఎక్కడో నివసించారు. వెళ్ళి దేవుని మందిరంలోనే ఒక ఇల్లు వాళ్ళకి ఇస్తారా, ఇంట్లోనే ఉండాలి పాస్టర్లు. అదే నియమం. ఇప్పుడు కూడా చాలా చోట్ల మందిరాలు ఉంటే మందిరాల దగ్గర ఒక పాస్టర్ గారికి ప్రత్యేకంగా ఒక ఇల్లు ఉంటుంది. అలాగా పాస్టర్ గారికి ఒక ఇల్లు ఉంది అక్కడ మందిరంలో. దైవజనుడికి అనగా సేవకుడికి, యాజకుడికి. ఆ యాజకుడికి కొడుకు ఉన్నాడు, మనవలు ఉన్నారు. మనవలకి ప్రత్యేకంగా ఒక గది ఉంది దేవాలయంలోనే. ఆ గదిలోకి వెళ్ళి ఈయన తీసుకుని వచ్చి త్రాగడానికి ద్రాక్షరసం ఇయ్యి అంటున్నాడు. అంటే బ్రాందీ సీసాలు తెచ్చి పెట్టి వాళ్ళ దగ్గర తాగుతాడని అర్థం. మనం ఇప్పుడు పాత్రల్లో పోసినటువంటి ద్రాక్షరసము పాత్రలు వాళ్ళ ముందు పెట్టి త్రాగమని చెప్పి అంటున్నాడు. అక్కడ రాయబడి ఉంది అదే, ద్రాక్షారసము నిండిన ద్రాక్షారసంతో నిండిన పాత్రలను
గిన్నెలను పెట్టి, అంటే ద్రాక్షరసంతో నింపబడినటువంటి పాత్రలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ముందు పెట్టు త్రాగమని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మన భాషలో ఏంటంటే మంచి బ్రాందీకాయలు తెచ్చి ఆ రేకాబీయులకు మళ్ళీ ఎక్కడ మందిరంలో ఉన్నటువంటి గదిలోకి తెచ్చి పాస్టర్ గారు మనవల్ని గదిలోకి తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి బ్రాందీకాయలు ఇవి త్రాగమని చెప్పి అంటున్నాడు. ఇర్మియా పరిస్థితి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇర్మియా ఒక ప్రవక్త. ఇప్పుడు ఆ రేకాబీలు ఏమనుకుంటారు, ఓహో దేవుని మందిరంలో తీసుకొచ్చాడు, ప్రార్థన చేస్తాడు అనుకున్నాం. పాస్టర్ గారు మనవలు ఉన్న గదిలో తీసుకెళ్తున్నాడు, అబ్బో ఇంకా బాగుంటుంది ప్రార్థన చేస్తాడు అనుకున్నాం. తీసుకొచ్చి బ్రాందీకాయలు ఇస్తున్నాడు ఇట్లా తాగమని. అంటే ఈయన కూడా ఫుల్ డ్రింకర్ అన్నమాట, ఈయన కూడా ఫుల్గా తాగేస్తాడన్నమాట. అంటే ఇప్పుడు ఇర్మియాకి పరువు పోద్దా. కానీ అప్పటికే ఇర్మియాకి అలవాటైపోయింది దేవుడితో మాట్లాడే విధానం. అందు కాబట్టి కిక్కిరి మనకుండా వెళ్ళి తీసుకొచ్చాడు వాళ్ళని. కిక్కిరి మనకుండా వెళ్ళి తీసుకొచ్చి మందిరం లో ఉన్నటువంటి గదిలో తీసుకొచ్చేసేసి ఆ గదిలో వాళ్ళు పాస్టర్ గారు మనవలు ఉన్న యాజకుడు మనవలు ఉన్న గదిలో తీసుకొచ్చేసి కూర్చోబెట్టి ద్రాక్షారసంతో నిండిన పాత్రలు గిన్నెలు వాళ్ళ ముందు పెట్టి త్రాగమంటున్నాడు. రేకాబీలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు ఏమన్నారో తెలుసా? చదవండి అక్కడ ఏమన్నారు. వారు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? బాబు ఇర్మియా గారు, మీరు ఎందుకు మా ముందు ఈ ద్రాక్షారసం పెడుతున్నారో మాకు తెలియదు, కానీ మా పితరుడు రేకాబు కుమారుడు యెహోనాదాబు, ఈ యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని చెప్పాడంట. అందుకని వీళ్ళు ద్రాక్షరసం మేము తాగమని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడో తెలుసా? మరి చెప్పినాడు అప్పుడు బ్రతికున్నాడు అనుకుంటున్నారా? అప్పటికి ఆ యెహోనాదాబు చెప్పి 300 సంవత్సరాలు అవుద్దంట. 300 సంవత్సరాలు అయిందని చెప్పేప్పటికి అప్పటి నుంచి ఈ ఇర్మియా అడిగినంత వరకు కూడా వాళ్ళు కుమారులు తాతలు ముత్తాతలు ఎవ్వరు కూడా ద్రాక్షరసాన్ని ముట్టుకుంటలేదంట అసలు. ఎందుకని? మా వంశస్థుడు, మా మూలపిత్రుడు అయినటువంటి రేకాబు కొడుకు యెహోనాదాబు చెప్పాడు మాకు, అందుకని మేము ద్రాక్షరసము ముట్టమంటున్నాడు. ఎప్పుడో చెప్పాడట. ఇలా తెలియదు ఆ విషయం. మీకు ఎవరు చెప్పారా? మా నాన్న చెప్పాడు. మీ నాన్నకి ఎవరు చెప్పారు? మా తాత చెప్పాడట. మీ తాతకి ఎవరు చెప్పాడు? వాళ్ళ తాత చెప్పాడట. వాళ్ళ తాతకి ఎవరు చెప్పాడు? వాళ్ళ తాత చెప్పాడట. ఇలా ఎక్కడికి పోయిందో 300 సంవత్సరాల క్రింద చెప్తే ఇప్పటికీ కూడా వాళ్ళు తాగకుండా ఉంటున్నారంట. ఇంకేం చెప్పారు తెలుసా? వాళ్ళు మందోటే తాగడం కాదు, ద్రాక్షరసం ఒకటే కాదు, కిందకి రండి. ఇంకేం చెప్పాడు? మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. ఏం చెప్పాడట? మీరు ఇల్లు కట్టుకోవద్దని చెప్పాడట. రేకాబీయులు మీరు గుడారాల్లోనే నివసించాలి అని చెప్పాడట. మీరు మాత్రం ఇంటి స్థలాలు కొనుక్కుని ఇల్లు మాత్రం కట్టుకోకుండా అని చెప్పాడట అప్పుడు. అందుకని వాళ్ళు ఇల్లు కట్టుకుంటాం మానేశారు. ఇంకేం చెప్పాడు? ఇత్తనాలు ఎత్తొద్దు మీరు, అంటే మీరు వెళ్ళి పొలం కొనుక్కుని సేలు కవులకి తీసుకుని ఇత్తనాలు జల్లకండి అని వాళ్ళకి చెప్పాడు. మనకు కాదు సుమా, వాళ్ళకి చెప్పాడు. రేకాబీలకి మీరు ఇత్తనాలు జల్లొద్దని చెప్పాడట. ఇంకేం చెప్పాడు? ద్రాక్ష తోటలు నాటవద్దని చెప్పాడట. అసలు మీకు ఉండకూడదని చెప్పాడట. ఎందుకు అలా ఉండకూడదన్నాడు? మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతునగినట్లు మీ దినములన్నయు గుడారములోనే మీరు నివసింపవాలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. అర్థమవుతుందా? మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, గుడారాలు వేసుకుని జీవించండి. మీరు భూములు కొనుక్కోవద్దు, పొలాలు కొనుక్కోవద్దు, ద్రాక్ష తోటలు వేయొద్దు అని రేకాబీయులకు చెప్పాడట. రేకాబీలు ఆ మాట విని వాళ్ళు ఇదేంటి అందరూ పొలాలు కొనుక్కుంటున్నారు, భూములు కొనుక్కుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మందు తెగదాగేస్తున్నారు, మేమెంత తాగకూడదు అని అనుకోలేదు. వాళ్ళే కాదు, వాళ్ళకు పుట్టిన కొడుకులు అనుకోలేదు, మనవలు అనుకోలేదు, మునుమనవలు అనుకోలేదు. ఒకే మాట మీద నిలబడ్డారండి వాళ్ళు. ఎవరో మా పితరుడు చెప్పిన యెహోనాదాబు, రేకాబు కొడుకునటువంటి యెహోనాదాబు చెప్పిన మాటలు ఇర్మియా అడిగినప్పటికి కూడా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. 300 సంవత్సరాల నుంచి తరాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నారంట. అంతేకాదు, మరి వాళ్ళంటే పాటిస్తున్నారు, వాళ్ళ తాత చెప్పాడని. వాళ్ళకు వచ్చిన భార్యలు కూడా పాటిస్తున్నారంట.
చూడండి ఎంత బాగుందో. వాళ్ళు వచ్చిన భార్యలు కూడా సరే అలాగే మీరు గుడారాల్లో ఉంటే మేము గుడారాల్లో ఉంటాం, మనకు వద్దు ఇళ్ళు అంటున్నారంట. మీరు ద్రాక్ష తోటలు నాటొచ్చు నాటొద్దు, మన భూమిని కొనుక్కోవద్దు, మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే. చూడండి దేవుడు వాళ్ళకి ఎలా, వాళ్ళకి ఎంత కమిట్మెంట్తో ఉన్నారో దేవుడు అది చూపిస్తున్నాడు. ఇర్మియాకి చూపించి అంటున్నాడు, వీళ్ళని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి రావాలి. ఎందుకు బుద్ధి రావాలన్నాడు తెలుసా? ఎవరో ఒక మనిషి చెప్పిన మాటని విని వాళ్ళు ద్రాక్షరసం మానేశారు, పొలాలు కొనుక్కుంటూ మానేశారు, ఇల్లు కట్టుకుంటూ మానేశారు, తరతరాలుగా గుడారాల్లోనే నివసిస్తున్నారు. వాళ్ళు చూడండి ఎంత విధేయత చూపిస్తున్నారో, ఎంత మాట మీద నిలబడున్నారో చూడండి. ఒక మనిషి చెప్పిన మాటే వాళ్ళు అలాగ ఉన్నారంటే, నేను దేవుణ్ణి, మీకు నేను అలా ఇవ్వలేదే, మిమ్మల్ని భూములు కొనుక్కోవద్దని లేదు, మిమ్మల్ని ఇల్లు కట్టించుకోవద్దని లేదు, మిమ్మల్ని ద్రాక్ష తోటలు నాటించొద్దని లేదు, మిమ్మల్ని ఈ బంగారం కొనుక్కోవద్దని లేదు. మీకే నేను అన్నీ ఇచ్చాను కదా, మీకు ఇళ్ళు ఇచ్చాను, మీకు భూములు ఇచ్చాను, మీకు బంగారాలు ఇచ్చాను, మీకు ఆరోగ్యం ఇచ్చాను, మీకు ధనం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, కట్టని కోటలు ఇచ్చాను, పెట్టని పురాలు ఇచ్చాను, నాటని తోటలు ఇచ్చాను, పెద్ద పెద్ద పట్టణాలు ఇచ్చాను మీకు. ఇచ్చి నన్ను ఆరాధించండి రా అంటే మీరు ఏం చేస్తున్నారు? నేను ఇచ్చినవన్నీ మీరు అనుభవిస్తూ నన్ను విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు మీరు. అందుకే ఈ రేఖాబీలను తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి బుద్ధి వస్తుంది. వాళ్ళకి ఒక మనిషి చెప్పిన మాటకి వాళ్ళు కట్టుబడి ఉన్నారే, వాళ్ళు గొప్పవాళ్ళ? దేవుడు చెప్పిన మాట మీరు మీ ఇష్టం వచ్చినగా తిరుగుతున్నారే, మీరు గొప్పవాళ్ళ అని ఇశ్రాయేలు ప్రజలకి బుద్ధి రావడం కోసం ఈ రేఖాబీయులను తీసుకొచ్చారు. అలాగా ఆనాడు రేఖాబీయులను తీసుకొచ్చి ఇశ్రాయేలుకు చూపించాడు. బుద్ధి లేని వాళ్ళారా, ఈ రేఖాబీయులను తీసి నేర్చుకోండిరా, వాళ్ళ తాత చెప్తే వాళ్ళు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు, వాళ్ళకి అది వాళ్ళకి కష్టమైన పని, అది వాళ్ళు గుడారాలు నివసించాలి, ఎప్పుడు గుడారాల్లోనే ఉండాలి వాళ్ళు. ఎందుకు అంటే దీర్ఘాయుష్మంతులు అవుతారంట అలాగుంటే, అందుకని వాళ్ళు అలాగా ఉన్నారు. నేను మీకు అలా చెప్పలేదు కదరా, మీరు భూములు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, నేనే ఇస్తాను మీకు అంటున్నాను. అయినా మీరు నన్ను ఆరాధించకుండా ఎవరెవరికో ఆరాధిస్తారేట్రా మీరు, బుద్ధి లేని వాళ్ళారా, మీరు పాడైపోతారా అని చెప్పి వెళ్ళి అంటాడు. ఇర్మియాతో చెప్తాడు. ఇర్మియా వెళ్ళి వాళ్ళకి చెప్తాడన్నమాట. అప్పుడు ఈ రేఖాబీయులను చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒరే మీలాంటి వాళ్ళు బయట కాదు ఉండడం, మీలాంటి నమ్మకస్తులు, మీలాంటి ఈ విధేయత కలిగిన వాళ్ళు నా సన్నిధిలో ఉండాలరా మీరు. నేను ఈవేళ మీకు వరం ఇస్తున్నాను, మీ వంశము, మీ రేఖాబీలు వంశస్థులు ఎప్పుడు కూడా నా సన్నిధిలో నిలబడి ఉంటారు. మీరు ఒక్కడు కూడా ఉండకుండా ఉండడు, కనీసం ఒక్కడైనా ఉంటాడు నా సన్నిధిలో మీ రేఖా వంశస్థులు అని ఆనాడు ఏం చెప్పాడండి? వరం ఇచ్చేసాడు. అంటే దావీదుకి దేవుడు వరం ఇస్తారు కదా, దావీదు నాయన నీ సింహాసనం మీద ఎప్పుడు ఒకడు ఉంటానే ఉంటాడు రా బాబు, నీ వాళ్ళు ఎప్పుడు నిత్యం ఉంటారా నీ వాళ్ళు, నీ కొడుకో నీ మనవడో నీ మునుమనవడో ఎప్పుడు నీ సింహాసనం నీ వాళ్ళే, నీ రక్త సంబంధికులే ఉంటారంటాడు. అంటే అప్పుడు దావీదుకి ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఉంటుంది కదా, అమ్మయ్యా నేను చచ్చిపోయినా పర్లేదురా బాబు, నా కొడుకో నా మనవడో ఎవడో ఒకడు ఉంటారు. ఇప్పుడు అలాగే రేఖాబీయులకు దేవుడు వరం ఇస్తున్నాడు. ఏమని? ఎప్పుడు కూడా నా సన్నిధిలో నీవో నీ మనవడో ఎవడో ఒకడు నీ వంశం వాళ్ళు ఎప్పుడు నా సన్నిధిలో నిలబడతారు. ఎందుకంటే మీరు విధేయత కలిగిన వాళ్ళు, మీరు నమ్మకస్తులరా బాబు, మీలాంటి నమ్మకస్తులు ఉండవలసింది నా సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చూసారా, దేవుడు నమ్మకస్తులను ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు. నమ్మకస్తులను ఇష్టపడుతున్నాడు. విధేయత చూపే వాళ్ళని ఇష్టపడుతున్నారు. ఎవరికి విధేయత చూపాడు వాళ్ళు? దేవుడు ఏం చూపలేదు. వాళ్ళు ఎవరి మీద చూపారు? వాళ్ళు వాళ్ళ తండ్రి యందు విధేయత చూపాడు. యెహోనాదాబు యందు విధేయత చూపారు. ఆ యెహోనాదాబు తండ్రి యందు విధేయత చూపిన కారణంగా దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు మీరు కూడా విధేయత చూపాలి. మన తండ్రి అయిన యేసు ప్రభు యందు విధేయత చూపాలి. అలాగే ఆత్మీయ తండ్రి అంటే సేవకుడు, కాపరి, ఆత్మీయ తండ్రి మీద విధేయత చూపించాలి. ఒక మాట, మీరు సేవకుని మీద విధేయత చూపించకపోతే
మీరు మీ ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీ తండ్రులకి మీ తల్లులకి మీరు విధేయత చూపుతున్నారని అంటే ఎవరు నమ్మరు. మీరు సేవకునికి విధేయత చూపకపోతే మీరు మీ భర్తలకు విధేయత చూపుతున్నారు అంటే ఎవరు నమ్మరు. ఒకవేళ మీరు సేవకుని మీద విధేయత చూపించకపోతే మీ భార్యలందు మీరు గౌరవంగా ఉంటున్నారంటే ఎవరు నమ్మరు మిమ్మల్ని. దేవుడే నమ్మడు, సేవకుడు నమ్మడు. మీరు సేవకునికే విధేయత చూపించకపోతే ఇరుగు పొరుగు వారి యందు మీరు సఖ్యతగా ఉంటున్నారంటే నమ్మకం ఉండదు. కనపడుతున్న సహోదరుని నువ్వు విధేయత చూపించకపోతే కనపడని దేవుని నువ్వు ఎలా విధేయత చూపుతావు అన్నాడు దేవుడు. అలాగే యెహోనాదాబు మీద విధేయత చూపిన రేకాబీయులను దేవుడు ఇష్టపడి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. అలాగే మీరు కూడా కనపడుతున్న కాపరి మీద విధేయత చూపించి కనపడని దేవుని మీద విధేయత చూపిన వారు అవుతారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. కనపడుతున్న కాపరికే మీరు విధేయత చూపించకపోతే దేవుడే ఇష్టపడ్డని దీన్ని బట్టి మనకు వాక్యం ఉంది. కనపడుతున్న సహోదరుని నువ్వు ఇష్టపడకపోతే కనపడని దేవుడిని ఎలా ఇష్టపడతావు నువ్వు అంటాడు దేవుడు. కాబట్టి ఈ రోజు నుండి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, రేకాబీయుల నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్తాకి రేకాబీయులను తీసుకొచ్చాడు అక్కడికి. వాళ్ళని రాజుల గది వాళ్ళు యాజకులు నివసించే గదిలో తీసుకెళ్ళి ద్రాక్షరసం ఇచ్చినా కానీ త్రాగలేదు వాళ్ళు. ఎందుకు తాగలేదంటే మా తాత ముత్తాత చెప్పాడు యెహోనాదాబు తాగొద్దని. 300 ఏళ్ళు అయినప్పటికి మేము నిలబడ్డాం. ఇల్లు కట్టుకోవద్దు, కట్టుకోలేదు. విత్తనాలు జల్లొద్దు, జల్లలేదు. ద్రాక్ష తోటలు నాటొద్దు, నాటలేదు. అలాగే వాళ్ళు నిలబడ్డట్లుగానే మీ దేవుని నా మాట విని మీరు నిలబడండి, మీకు బుద్ధి వస్తుంది అని చెప్పాడు. అలాగే ఇప్పుడు మనకే చెప్తున్నాడు. ఆనాడు వాళ్ళు ఎలాగైతే వాళ్ళ తండ్రికి విధేయత చూపి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో మీరు కూడా మన తండ్రి అయిన యేసు ప్రభువుకి విధేయత చూపి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాగే ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి దైవజనుడికి విధేయత చూపి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. ఈరోజు నేర్చుకోవాల్సిన రేకాబీయులు నేర్చుకోవాల్సిన పాఠం అదే. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.